పండక్కి ముందే పండగ వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఈ వారం బ్రూస్లీ మన ముందుకు వచ్చింది. భారీ ఫ్లాప్లలో ఉన్న శ్రీను వైట్ల గారు అండ్ రామ్ చరణ్ తేజ్ కలిసి తీసిన మూవీ ఇది. శ్రీను వైట్ల గారు దూకుడు అంత బ్లాక్ బస్టర్ అవ్వాలని తీసి మళ్ళీ దూకుడుకి దగ్గరగానే తీశారు. పంచ డైలాగులు పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆర్టిస్టుల విషయానికి వస్తే రామ్ చరణ్ భుజాల మీద నడిపించడానికి చూశారు. కానీ 4 నిమిషాలు ఉన్న ఆ పాత్రలో మెగాస్టార్ క్రెడిట్ ని కొట్టేశారు. ఇకపోతే శ్రీను వైట్ల గారి సెకండ్ హాఫ్ హీరో బ్రహ్మానందం గారు. ఈ మూవీలో పెద్దగా ఈ హీరో ఏం చేయలేదు. రకుల్ తన అంద చందాలతో ఈ మూవీలో మనల్ని అలరించింది. మిగిలిన వాళ్ళంతా పర్వాలేదు అనిపించారు. చరణ్ డాన్సులు, చిరు సీన్, ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని చుట్టేసి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అవ్వాల్సింది. కానీ కాస్త సినిమా స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా ఉండటం వలన బాగుంది అని చెప్పుకునే స్థాయిలో నిలబడింది. మొత్తానికి ఎవరు ఎంజాయ్ చేసినా చేయకపోయినా మెగా అభిమానులకి మాత్రం ఈ దసరా 6 సంవత్సరాల తర్వాత వచ్చిన పెద్ద పండుగ. కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలు చాలా బాగా అందించారు. ముఖ్యంగా మెగాస్టార్ ఇంట్రో సీన్ అదుర్స్. హోప్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ అండ్ నెక్స్ట్ టైం ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకి వస్తాను. బాయ్ బాయ్.